నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఉసి భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమ్మా, నువ్వు వెళ్ళు. సరే. అనే ఒక 10 నిమిషాలు. సార్ 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 నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్ మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? హలో. చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో. నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్ నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్ సాలా सुंदर, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया।
मुझ पे टॉर्चर कर रही हो ఇంటి దయ్యంతో చస్తున్నా. నీకు తెలివి రాదా ఎలా మాట్లాడాలి? ఎవరైనా చెప్పించి నువ్వు విప్పుతావా, నేను విప్పమంటావా? नहीं 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 मैं कुछ నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్ సుందర్ అని చెప్పు. నవ్వుగా చేసుకో. హిందీలోనే చెప్పి సావే. ఆచాము मर के भी हमें मार रहे हो तू. సుందర్ సుందర్ అని చెప్పు. సుందర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. खुद कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొరికెట్టాడు. అది ప్రేమించడం. ఐ లవ్ యూ. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. ఏయ్ నవ్వు. రేయ్ డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వుగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను. నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ! గురూజీ నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు, సంతోషంగా ఎందుకుండవు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది ఏంటి? లవ్ చేస్తాను గురూజీ.
ఎవరిని? అదేంటి గురుజీ? అమ్మాయిని బ్రతికిందన్నా లేక చచ్చిందన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను. అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి. మీరా. ఏంటి? మీరా. పోతావురా. పోతావు. నేను చేసిన అదో పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ నా మీరా ఆత్మను తాకాలి గురూజీ. అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్ళడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దయ్యాలున్నాయా? దెయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి. నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను. నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి. నాకెలా ఈ